ఉగాది పండుగ రోజు కళలు, సాహిత్యం, సంస్కృతి, జర్నలిజం ఇట్లా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వాళ్లకు ఉగాది పురస్కారాల పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేయబోతుంది అని అదే పోయినసారి ప్రకారం ఇచ్చారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు పూర్తిగా. అని ఈసారి కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి అవి కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతారని చెప్పి దాన్నేమి మనం పెద్దగా ఫాలో అవ్వలేదు, ఎవరికి ఇస్తున్నారు ఏంటి అని. బట్ కొందరి పేర్లతో కొన్ని జీవోలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు అని చెప్పి ఆ పేర్లను డిలీట్ చేసుకొని కొత్త పేర్లు యాడ్ చేసుకొని ఇదంతా విమర్శల పాలైంది. సరే, తీరా ఫైనల్గా 160 మందికి అవార్డులు ప్రదానం చేస్తే ఆ 160 మందిలో కనీసం ఒక్క ముస్లిం వ్యక్తి కూడా లేడు అనే వార్త నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వార్త ప్రొద్దున చూసాం కొన్ని మీడియాల్లో. 38 మందికి కళారత్న పురస్కారాలు, 122 మందికి ఉగాది పురస్కారాలు ఎంపిక చేశారట. సాహిత్యం, జర్నలిజం, కళలు, సామాజిక సేవ. ఈ 160 మందిలో ముస్లింలు ఒక్కరు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది అని కొన్ని మీడియాలో వార్తలు రాశారు. నిజంగా ఆశ్చర్యం వేసినాము. ఎందుకని ఇన్ని రంగాల్లో ఒక్క ముస్లిం కానీ విశిష్ట సేవలు అందించిన వాళ్ళు కుప్పల మంది ఉన్నారు కదా. ఇది ఉగాది పండుగ రోజు ముస్లింలకు అవార్డులు ఇవ్వకూడదా? అవార్డు లిస్టులో ముస్లిం పేర్లు ఉండకూడదా? ఏంటి గమ్మత్తు? పోనీ రంజాన్ రోజు ఏమైనా సపరేట్గా ఇస్తారా? రంజాన్ రోజు ఏమైనా ఇస్తారా వాళ్ళకు ప్రత్యేకంగా? ప్రభుత్వం వివక్ష చూపడం ఏంటి? ఇది వివక్ష కాదా? వివక్ష కాదు అంటే 160 మందిలో ఒక్కరు కూడా లేరా? ఇన్ని రంగాల్లో సేవలు చేసిన ఒక ముస్లిం కూడా లేరా? ఎవరిని ప్రసన్నం చేసుకుందాం అనుకుంటున్నారు? ఎవరిని సాటిస్ఫై చేసేకి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్నారు? నిజంగా అర్థం కాలే. మొన్ననే ఒక ఇఫ్తార్ విందెళ్ళి సీఎం గారు వెళ్ళి మంచిగా నమాజ్ కూడా చేసి వచ్చారు, సంతోషమే. పాలకులకు మతాలు ఏంటండి బాబు? ఆ ఫీలింగ్ అని ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. కానీ మరి ఇక్కడ 160 మందిలో ఒక్కరు కూడా లేకపోవడాన్ని మనం ఏ కోణంలో చూడాలి? ఇన్ని రంగాల్లో సేవ చేసిన ఒక్క ముస్లిం కూడా లేరా? కుప్పల మంది ఉన్నారు కదా, ఎన్ని పేర్లు కావాలి? మరి ఇదేం దిక్కుమాలిన నిర్ణయం? ఇదేం వివక్షతో కూడిన నిర్ణయం? దీన్ని ఎట్లా బేర్ చేయాలి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఉగాది పండుగ రోజు ఇస్తే ముస్లిం పేర్లు ఉండొద్దా? అసలు ఈ లాజిక్ ఏంటి? ఈ లాజిక్ ఏంటని అరే నీ పాసుగల. అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రభు అసలు ఏం చేస్తున్నారో ఆయనకన్నా అర్థమవుతుందా? కంప్లీట్గా చాలా చాలా తీవ్రమైన దుర్మార్గమైన నిర్ణయం. అవార్డుల ప్రధానోత్సవంలో కూడా ఇదేం వివక్ష అండి బాబు? అరే